అస్సలాముఅలైకుం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం క్యాలీఫ్లవర్ వెజ్ పికిల్ చేసుకుందామండి. ముందు క్యాలీఫ్లవర్ కట్ చేసి వాటర్లో గోరువెచ్చని నీళ్ళలో వేసి స్టెయిన్ చేద్దాము. కడిగిన క్యాలీఫ్లవర్ని ఒక క్లాత్ మీద ఆరబెడదాము. వింటర్ టైం కదా, ఎండ ఉన్నప్పుడే ఆరబెట్టుకుంటే మనకు కొంచెం బెనిఫిట్ అవుతుంది. మా ఇంట్లో ఎండ లేకపోతే పక్కింట్లో ఉన్న అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఆరబెట్టేసి వచ్చానండి. కాసేపు ఎండకు ఆరుతుంది. ఇది క్యారెట్ తురుము అండి. క్యారెట్ తురుములో ఆల్రెడీ పసుపు వేసి పెట్టాను నేను. వేయండి. అమ్మమ్మ ఇంక ఇక్కడికి అక్కడికి ఎందుకు, నేనే కలుపుతాను ఇటీ అని చెప్తే ఇంకా అమ్మమ్మకి ఇచ్చేసాను. ఇక్కడ నుంచి మొత్తం అమ్మమ్మే కలిపేశారండి. చాలా ఒక స్పూను ఏమేశారు? పసుపు వేసారా? అల్లం వెల్లిపాయల ఎంత? ఒక స్పూనా? ఉప్పు సాల్ట్ హాఫ్ టీ గ్లాసు సరిపడంత వేసి తర్వాత అది కలిపినా వేసుకున్నాం. ఇది కూడా ఇంత పట్టదు. కారం గ్లాసు. ఇప్పుడు ఏం వేసారు? క్యాలీఫ్లవర్ వేసేసారా? కడిగి ఆరబెట్టారు కదా ఎండలో? కడిగి ఆరబెట్టి కప్పు 4-5 కాయలు, చిన్న కాయలు 4-5, 5-6 కాయలు ఉన్నాయి. వేసేసాను. సరిపోతుంది ఒక కప్పు. అర్థం కొంచెం పడతాయి. ఇక్కడ పెడితే ఇదేమన్నా కారం పడుతుంది. ఇంకా ఎప్పుడు ఓటం ఉప్పు అయితే ఒకటి కారం నాన్న. ఫైనల్లీ అయిపోయిందండి. నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.